క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి దేవుని మహాకృపను బట్టి మనమందరం ఈ రీతిగా కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. దేవుని మహాకృప, మారని మార్పులేని ఆయన ప్రేమ నిజంగా మన ఎడల ఎంతో విస్తారంగా ఉంది. ఇటువంటి చాలా కష్ట పరిస్థితుల్లో కూడా మనం మరలా ఇలా కలుసుకోవడం అనేటువంటిది దేవుడు కలుగజేసిన అద్భుతమైన ఏర్పాటు. నిజంగా ప్రభుని ఎంతో స్తుతించాలి. మనల్ని వెంటాడుతున్న ఆయన మంచితనము, ఆయన ప్రేమ ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మనలాగా మారే వ్యక్తి అయితే ఇప్పటి వరకు మనం ఇంత క్షేమాన్ని పొందేవాళ్ళం కాదు. మలాకి గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, యెహోవానైన నేను మార్పు లేని వాడను అన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో ఓ చక్కని మాట 31వ అధ్యాయంలో అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. నిజంగా ఆయన ప్రేమ మారనిది, అది శాశ్వతమైనది. అందుకే చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య, కష్ట పరిస్థితుల మధ్య, సావు బ్రతుకుల మధ్య మనం చనిపోకుండా ఇంకా బ్రతుకుతున్నాం. అది ఆయన కృప తప్ప వేరే కారణం ఏమీ లేదని మనం ఖచ్చితంగా నమ్మాలి. ప్రభుని స్తుతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమంలోనికి మనం వెళదాం. పరిశుద్ధుడవును జీవము గల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మీకు వందనాలు. కేవలము మార్పు లేని మీ ప్రేమ, మీ శాశ్వత కృప మేము ఇంతవరకు క్షేమంగా ఉండడానికి కారణమైనందుకు వందనాలు. మీరెంత మంచి దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు. దేవా, మీ మాట ఎంత నమ్మకమైంది. కాపాడుతాను అంటే మీరు కాపాడుతారంతే. తోడై ఉంటాను అంటే మీరు తోడై ఉంటారు అంతే. విడువను ఎడబాయను అంటే అది మీరు నెరవేరుస్తారు, నెరవేర్చారు ఇప్పటి వరకు మా జీవితం. ఇంత గొప్ప దేవుడవైన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాటి మాటికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచం నేటి దినాన మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఉండగా, వారిలో చేరి చిన్న మందగా మేము కూడా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏ మాటల చేత మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలో ఆ మాటలు నీ కృపలో మాకు దయచేయండి. అయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినువారి హృదయాల్లో నిజమైన కృతజ్ఞత కలుగునట్లు కార్యము జరిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆశ్చర్యకరుడా స్తోత్రం,
ఆలోచన స్తోత్రం. బలమైన దేవానిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన ఆమేన్ అనువాడా స్తోత్రం. వాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. కీర్తనలు 91వ కీర్తన ఆధారంగా ప్రభువును మనం స్తుతిద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఈ మాటల్లో దేవుడు తన బిడ్డల పట్ల చూపించే భద్రతను గురించి చాలా చక్కని మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. ఆ మాట మనం గమనించదగినటువంటి మాట. ఆయనే నా ఆశ్రయము, నా కోట. ఆయనే అనే మాట గమనించదగింది. దేర్ ఇస్ నో అదర్ వన్ ఇన్ ప్రొటెక్టింగ్ అస్, ప్రొటెక్టింగ్ మీ. నన్ను కాపాడే విషయంలో ఇంకెవరు లేరు, ఆయనే నా ఆశ్రయము అని గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ భక్తుని యొక్క అనుభవం, దేవుని యొక్క గుణలక్షణాలు ఈ భక్తుని జీవితంలో ఎలాగా ఉపయోగపడ్డాయో చాలా స్పష్టంగా వ్రాయబడింది. మొదటి మాట చూస్తే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు అనే మాట గమనించదగింది. ఎవరి వేటగాడు అంటే సమస్త మానవాళిని ఇప్పటికీ వెంటాడుతూ నాశనం చేయాలని తన వలలో చిక్కించుకొని మానవుని దేవునికి దూరం చేసి మానవుని చిక్కించుకొని నాశనం చేయడానికి వెంటాడుతున్న వేటగాడు అపవాది, సైతాను. వాడు ఉరులు ఒడ్డుతాడు, ఆశలు చూపిస్తాడు, ఆకర్షిస్తాడు. ఒక బోయవాడు ఒక పక్షిని పట్టుకోవడానికి ఆ గింజలు చల్లుతాడు. ఆ గింజలు తినడానికి పక్షులు వస్తాయి కాబట్టి, ఆ వలలో చిక్కుకుంటాయి కాబట్టి ముందు గింజలు వేస్తాడు, తర్వాత వల వేస్తాడు. ఆ గింజలు తినడానికి వచ్చి అవి తిరుగుతూ ఉన్నప్పుడు వాటి కాళ్ళు ఆ ఉరులలో చిక్కుకుంటాయి. అది గమనించినటువంటి బోయవాడు అవి తింటుండగా, సంచరిస్తుండగా ఆ వలను లాగుతాడు. అది తీసుకొని వెళ్ళి దాన్ని
ఉపయోగించుకుంటాడు. వాటిని వధిస్తాడు, వాటిని చంపుతాడు, కాల్చుకుంటాడు, తింటాడు. శత్రువైన సైతాను కూడా ఈ రోజున మనిషికి ఏం కావాలో వాటిని ఒక గింజల వలె మనుషుల ముందు చల్లుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే ఈ గొప్ప దేవుడు, ఈ రక్షకుడు మనకు తెలియకముందు మనము కూడా వేటగాని ఉరిలోనే ఉన్నాం. ఆ వేటగాడు వేసిన ప్రతి గింజను తినటానికి వెళ్ళాం. వాడు ఆ ఉరులలో మనల్ని చిక్కించి మనల్ని పట్టుకొని తన ఇష్టానుసారంగా మనలను తిప్పాడు, చంపాడు, మానసికంగా శారీరకంగా పాడు చేశాడు. తన బానిసత్వం క్రింద మనల్ని ఉంచాడు. కాబట్టి వేటగాడు బోయవాడు పక్షిని చిక్కించుకున్నట్లు వేటగాడైన సాతాను నిన్ను కూడా ఒక దినాన అలా చిక్కించుకోలేదా? ఆ వేటగాని చేతిలోను పడి నీవు గిలగిల తన్నుకోలేదా? బయటికి రావాలని ఆశ ఉంది కానీ రాలేక ఎన్నిసార్లు నీవు బాధపడి ఉంటావు. ఇది ఫలాంది చెడుతనమని, ఫలాన్ దానివల్ల నష్టమని, ఇక్కడే ఉంటే చనిపోతానని, నాకు చాలా ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆ ప్రమాదంలో నుండి, ఆ చిక్కులో నుండి బయటికి రాలేక ఎన్నిసార్లు నీవు తన్నుకులాడావు, బాధపడ్డావు. సాతాను అనే వేటగాని చేతిలో ఒక దినాన నువ్వు అలాగా గిజగిజ తన్నుకుంటూ ఉండగా, బయటికి రావాలని ఆశ ఉండి బయటికి రాలేక నలిగిపోతూ కొట్టుకుంటూ ఉండగా, కృపగల దేవుడు వేటగాడైన శత్రువైన ఆ కన్నింగ్, ఆ జిత్తుల మారి అయిన సాతాను చేతిలో నుండి, వేటగాని ఉరిలో నుండి నేను తప్పించాడు. అందును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇది సత్యం నా జీవితంలో, నీ జీవితంలో కూడా. ఇంకా ఈ వేటగాని ఉరిలోనే ఉండి ఆ గింజలు అనేటువంటి లోక సంబంధమైన ఆశలు, ఆకర్షణలకు లొంగి ఆ వేటగాని ఉరిలోకి పోకముందే ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే దేవుని యొద్దకు రమ్మని ప్రేమతో బతిమాలతో ఉన్నాను. వాడు నిన్ను నాశనము చెయ్యకముందే, వాడు తన బుట్టలో నిన్ను వేసుకొని నిన్ను చంపి నిన్ను కాల్చుకొని తినకముందే నీవు యేసుక్రీస్తు కబంధ హస్తాల్లోకి వస్తే నీకు క్షేమం, నీకు మేలు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, రక్షించబడిన ప్రభు బిడ్డలారా, వేటగాడైన సాతాను యొక్క ఆ వేటకు నీవు దొరకకుండా, దొరికిన నీవు రక్షించబడి ఇంకా దొరకకుండా నిన్ను కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవునికి నువ్వు వందనాలు చెల్లించాలి. కనుక నాశనకరమైన తెగులు రాకుండా, రెండో మాట నిజమే, ఇప్పుడు ఈ కరోనా వైరస్ నాశనకరమైన తెగులే కదా. ఇది నీకు తెలుసు. యావత్ ప్రపంచమంతా గడగడలాడిపోయింది. ఇంకా ముగింపులో ఉంది అనుకుంటుండగా ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి ఇది ఎంతమందిని కబళిస్తుందో, ఈ తెగులు ఎంతమందిని నాశనం చేస్తుందో తెలియదు. అయితే ఈ మాటలు వినేందాక నువ్వు బ్రతికావు అంటే నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడలేదా? ప్రపంచమంతా నాశనం అయిపోతుండగా, వేలకు వేలు, లక్షలు చనిపోతూ ఉండగా, ఈరోజు ఈ మాటలు వినిందాకా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడలేదా? మరి కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత స్తుతి చెల్లించే మనసు ఉందా? ఒట్టి నోటి మాటలతోనే కృతజ్ఞతలు చెల్లించి సర్దుపుచ్చుకుందాం అనుకుంటున్నావా? ఇంతగా వేటగాని ఊరి నుండి నిన్ను తప్పించిన, ప్రపంచమంతా నాశనకరమైన తెగులుకు గురై నశించిపోతుండగా నువ్వు నాశనం కాకుండా కాపాడుతున్నా ఈ దేవుని పట్ల నీ కృతజ్ఞత ఏంటి? ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఏంటి నీ కృతజ్ఞత? ఏమిస్తావు? ఇంతగా కాపాడే గొప్ప దేవునికి నువ్వేమిస్తావు? ఏమివ్వాలని నువ్వు అనుకుంటున్నావు? ఇంకా కొన్ని సంగతులు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కనుక ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. అవునండి, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఇప్పటికీ ఆశ్రయము, ఎప్పటికీ కూడా ఆశ్రయము ఆయనే. నిజమైన ఆశ్రయము యేసుక్రీస్తు యొక్క రెక్కల చాటునే నీకు దొరుకుతుంది. ప్రపంచములో ఎక్కడా నీకు దొరకదు. అది నువ్వు తెలుసుకోవాలి. అందును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. అండ్ దెన్ మరొక మూడవ మాట ఏంటంటే, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కేడెం అంటే శత్రువు వేసే
బాణాలు తగలకుండా కాపాడేది కేడెం. కాబట్టి ఈ కేడెమును దేవుడు మనకిచ్చాడు. ఏంటి కేడెం అంటే? సత్యం. సత్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యం ఎవరైతే కలిగి ఉంటారో ఆయన కాపాడతాడు. ఈ సత్యము ఏం చేస్తుందంటే ఒక కేడెముగా ఉండి అది మనలను కాపాడుతుంది. అందుచేత ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కేడెము డాలు అంటే శత్రువు వేసేటువంటి బాణాలను అడ్డుకునేది. శత్రువు వేసే బాణాలను అడ్డుకునేది. అలా అడ్డుకునే కేడెము డాలు ఎవరు అంటే సత్యం. ఎవరు సత్యం? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాగా? యోహాను సువార్త 14:6 చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసుక్రీస్తు మాటలలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, వాగ్దానాల్లో నమ్మకత్వం, ఆయన భూమి మీద జీవించిన జీవితంలో ఎంతో పవిత్రతే ఉంది. కానీ నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును అని ప్రపంచానికి సవాలు చేసిన ఏకైక సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు యేసుక్రీస్తు. ఆయన నీ కాపరైతే, ఆయన నువ్వు ధరించుకోగలిగితే, ఆయన నువ్వు ధరించుకోగా నీ మీద శత్రువు వేసే ఏ బాణము నిన్నేమీ చేయలేదు. అందుచేత ఆ మాట ఎంత బాగుంది, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అవును ప్రియులారా, ఆయన సత్యము, క్రీస్తు అనే సత్యం ఆయన ధరించుకుంటే చాలు, శత్రువు నిన్నేమి చేయలేదు. ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని ధరించుకున్నాం కాబట్టే ఇప్పటికే శత్రువు మనల్ని నాశనం చేయాలని చాలా అగ్నిబాణాలు ఉపయోగించాడు. నిరాశ అనే అగ్నిబాణం ఉపయోగించాడు. బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు అనే బాణాలు మన మీద ఉపయోగించాడు. అపవాదులు, అభాండాలు, ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు శత్రువు తన అగ్ని బాణాలు మన మీద ఉపయోగించాడు. మనమేం కాలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనం ధరించుకొని ఉన్నాం. అందుకే శత్రువు మన మీద ప్రయోగించిన ఏ అగ్ని బాణం మనల్ని ఏం చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది అర్థమైతే నువ్వు ప్రభుని స్తుతించకుండా ఉండలేవు. ఇంకా కొన్ని సంగతులు మనం చూద్దాం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైన నీవు భయపడకుందు. ఇప్పుడు ఈ తెగులు చీకట్లో సంచరిస్తుంది, చల్లటి వాతావరణంలో ఉంటుందట. ఇప్పుడు వచ్చిన ఈ తెగులు, ప్రస్తుతం నడుస్తున్న ఈ తెగులు చీకటిలో సంచరిస్తుందట. అది కనబడకుండానే కాటు వేసి లక్షల మంది ప్రజలను నాశనం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, ఇప్పటికే నీ అనుభవంలో ఉన్నాడు. చీకటిలో సంచరించే ఏ తెగులు కూడా నిన్ను ముట్టకుండా ఇప్పటి వరకు కాపాడిన గొప్ప దేవుడు. ప్రియ స్నేహితులారా, ఆ చక్కని మాటలు, రాత్రివేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నం పాడు చేసే రోగం, దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. భయపడవద్దని దేవుడు 365 సార్లు చెప్పాడని వాక్యంలో వ్రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, భయపడనక్కర్లేదు. ఎప్పుడో సత్యమును ధరించుకుంటే భయపడనక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని ఇంకా ధరించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, ధరించుకుంటే మాత్రం నువ్వు భయపడనక్కర్లేదు. నీవు భయపడకుందువు. చాలదా ఆ మాట? నీవు భయపడకుందువు. పగలు, మధ్యాహ్నం, రాత్రి, చీకటి. పగలు, మధ్యాహ్నం, రాత్రి, చీకటి. ఈ పదాలన్నీ వ్రాయబడి ఉన్నాయి అక్కడ. అన్ని సమయాల్లో దేనికి భయపడకుండా కాపాడగలిగిన గొప్ప దేవుడు నీ దేవుడు. ఇట్టి గొప్ప దేవుని స్తుతించాలని నీకు అనిపించట్లేదా? అండ్ దెన్ చివరిగా మరొక మాట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. 2 అపాయాలు ఉన్నాయి మనిషికి. ఒకటి పాపం అనే అపాయం ఉంది,
2 లోకములో జరిగే సంభవాలతో కూడిన అపాయము కూడా ఉంది. పాపం అనే అపాయము నుండి మనం బయటికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపం అనే ప్రమాదము నుండి తప్పించేశాడు మనల్ని. దేర్ ఆర్ 2 డేంజరస్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో 2 అపాయాలు ఉన్నాయి. ఆత్మను చంపి నిత్య నరకానికి తీసుకుని వెళ్ళే అపాయం ఉంది. ఆ అపాయం పాపం వలన వస్తుంది. పాపము అనే అపాయం, పాపమునకు లోబడినవాడు నిత్య నరకం అనే అపాయం ఉంది. ఈ నరకం అనే అపాయము నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని తప్పించేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఏ అపాయము లేదు. ఏ అపాయము లేదు? నరకం అనే అపాయము లేదు. ఎందుకు? నరకానికి కారణమైన పాపాన్ని, పాపానికి అవసరమైన పరిహారానికి గుర్తుగా తన పవిత్రమైన రక్తాన్ని యేసు ప్రభు చిందించి పాపాన్ని పరిహరించాడు. పాపాన్ని పరిహరించిన ఆ రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారికి రక్షణ కలిగింది, ప్రమాదం నుండి తప్పించబడ్డారు. నాశనమనే నరకమనే ప్రమాదం ఇక వాళ్ళకి లేదు. మొదటి అపాయం ఏంటంటే పాపమూలన వచ్చు జీతము మరణం. అపాయము నుండి నువ్వు తప్పించబడలేదా? తప్పించబడ్డావు గనుకనే ఈరోజు దేవుని సన్నిధిలో నీవు స్తుతించగలుగుతూ ఉన్నావు. రక్షణ అనుభవం లేని వారు ఎవరు ప్రభువును స్తుతించలేరు. ఆపద నుండి తప్పించబడిన వాడే వందనాలు చెప్తాడు, థ్యాంక్స్ చెప్తాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. మనము కూడా పాపం అనే ప్రమాదంలో ఉండగా, పాపం వల్ల వచ్చు జీతము మరణమైన నరకమనే అపాయములో ఉండగా క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి విలువ పెట్టి నిన్ను కొన్నందువలన, పాప పరిహారము కొరకు చిందించిన రక్తం వలన నీకు గొప్ప రక్షణ ఆయన ఇచ్చాడు. 2వ ప్రమాదం ఏంటంటే భూమి మీద జీవించేటువంటి జీవితంలో ఎదుర్కొనే సమస్యల వలన ఎన్నో రకాల అపాయాలు. 2వ ప్రపంచ యుద్ధంలో, యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో ఒక భాగంలో ఒక సైన్యాధిపతి కొంత సమయానికి పైకి లేచాడట. పైకి లేస్తే అన్ని శవాలు, ఎటు అందరూ చంపబడి ఘోరమైనటువంటి పరిస్థితులు. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఒక సంఘటన. అవర్ డైలీ బ్రెడ్ అనే దాంట్లో ఈ సంఘటన వ్రాశారు. సైన్యాధిపతి లేచాడు. లేచి చూడగా అన్ని శవాలు చుట్టూరు. ఇంతమంది చనిపోతే నేను ఎట్ట బ్రతికాను అనుకున్నాడు. అంతా చూసుకున్నాడు. మొత్తం చూసుకుంటే అతను ఆ కోటుకి ఒక జేబు ఉంది. ఆ జేబులో ఏంటి జేబు చూస్తే ఆ జేబులో చిన్న బైబిల్ ఉంది. ఆ బైబిల్ని తీసి చూస్తే ఆ బైబిల్ని పూర్తిగా తీయలేదు, అది రావడం లేదు. ఎందుకంటే ఆ వేయబడిన బుల్లెట్లో ఒక బుల్లెట్ ఈ చొక్కాలో గుండా, షర్ట్లో గుండా ఆ బైబిల్ను కూడా చించివేసి ఆ బైబిల్ను కూడా ఆ బైబిల్ లోపలికి అది ప్రవేశించి అది ఎక్కడ ఆగిపోయిందంటే అది తీస్తూ ఉండగా ఆ జేబును తొలగించి ఆ బైబిల్ పేపర్లన్నీ తొలగిస్తూ ఉండగా ఇంకా కొన్ని పేపర్స్ మిగిలి ఉన్నాయి. ఆ బుల్లెట్ లోపలికి పోకుండా ఆగిపోయిన దగ్గర ఆ చోటు చూస్తే ఏం కనపడిందంటే ఇదిగో 91వ కీర్తన 7వ వచనం కనబడింది. ఆ బుల్లెట్ కరెక్ట్గా వచ్చి ఆ వచనం దగ్గర ఆగిపోయింది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అన్న మాట సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా నెరవేరింది. ప్రియ స్నేహితులారా, దేవుడు నిన్ను కాపాడదలుచుకుంటే ఎలాగైనా కాపాడతాడు. తిరుగులేని సత్యం. మొదటి అపాయం పాపం వలన వచ్చిన అపాయానికి దేవుడు ప్రాణమే ఇచ్చాడే. ప్రాణమే ఇచ్చిన దేవుడు ఏమైనా ఇవ్వగలడు కదా నీ కొరకు. కాబట్టి మొదట అపాయము నుండి తప్పించబడాలి. తప్పించబడ్డాం మనం క్రీస్తు యేసునందున్న రక్తము చేత, చిందించిన రక్తము చేత. పాపమనే ప్రమాదం నుండి, అపాయము నుండి తప్పించబడినందుకు దేవునికి వందనాలు చెల్లించు. ఈ లోకంలో నీకు సెక్యూరిటీ, సేఫ్టీ ఆ సత్యమనే యేసుక్రీస్తును ధరించుకుంటే సెక్యూరిటీ, సేఫ్టీ నీ సొంతం అవుతుంది. కనుక ఇంత మంచి దేవుడు,
ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో సైన్యాధిపతి ఒక్కడ బ్రతకడం ఏంటి? ఆశ్చర్యపోయాడు. ఆ బైబిల్ గ్రంథం, చిన్న బైబిల్, అదంతా బుల్లెట్ లోపలికి దూరింది, వెళ్ళింది, కరెక్ట్గా వచనం దగ్గర ఆగిపోయింది. అంటే దేవుడు తను ప్రూవ్ చేసుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. కాబట్టి కేవలం ఆత్మను రక్షించి, ఆత్మను పాపము నుండి రక్షించి నరకము నుండి తప్పించడమే కాదు, ఈ లోకములో నీకు అవసరమైన సెక్యూరిటీ, సేఫ్టీ కూడా ఆయన చేతిలోనే ఉంది. అందుకే ఆయన అన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అతి గొప్ప దేవుని స్తుతించాలని నీకు అనిపించట్లేదా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. తల్ల వంచండి, దేవుని స్తుతిద్దాం. నాతో పాటు మీరందరూ కలిసి ప్రభుని స్తుతించండి. నీ దేవుడు మహోన్నతుడు, నీ దేవుడు మహోన్నతుడమ్మా. ఆయన చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. వేటగాని ఉరి నుండి తప్పించినవాడు ఆయనే నిన్ను. లేకపోతే ఈ పాటికి వేటగాని ఉరిలోకి వెళ్ళిపోయేదానివి. వేటగాడైన శత్రువు నిన్నిప్పటికే నాశనం చేసేవాడు, పాడు చేసేవాడు. కానీ దేవుడు వేటగాడు అయిన సాతాను చేతి నుండి నిన్ను తప్పించలేదా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, వందనాలు చెల్లించు నోటారా మనసారా. ఈ మాటలు వింటుండగా మీ గృహాల్లో అందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. అలాగే రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగింది, నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడాడు. అందును బట్టి కుటుంబంగా నోరు తెరచి మనసు విప్పి, ఎస్ లార్డ్, నాశనకరమైన తెగులు ఇప్పుడు ప్రపంచమంతా జనసమూహాన్ని నాశనం చేస్తుండగా నా ఇంటి మీదకి ఆ తెగులు రాకుండా, నా బిడ్డల మీదకి ఆ తెగులు రాకుండా ఎంత అద్భుతంగా నీవు నన్ను కాపాడావు స్వామి, నీకు వందనాలని చెబుతున్నావా? చెప్పగలవా? అలాగే ఆయన సత్యము, యేసుక్రీస్తు అనే సత్యం ఎవరైతే ధరించుకుంటారో వారి మీదకు వచ్చేటువంటి అగ్ని బాణాలు, ఇప్పటికే నీ జీవితంలో ఎన్ని అగ్ని బాణాలు నీ మీద పడ్డాయి. శత్రువు ఎన్ని బాణాలు నీ మీద వేసి నిన్ను నిరాశపరిచి కృంగదీసి నిన్ను నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆయన సత్యమయ్యున్న క్రీస్తులో నువ్వు ఉన్నందున, ఆయన ధరించుకున్నందున ఆయనే కేడముగా డాలుగా ఉండి నిన్ను కాపాడలేదా? అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించు. పగటి వేళ, రాత్రి వేళ, చీకటి, మధ్యాహ్నం, అన్ని వేళలా సంచరించేటువంటి తెగులు, అన్ని వేళలా పొంచి ఉన్న ప్రమాదం నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. చివరిగా అపాయం, పాపమని అపాయం నుండి ప్రభు నిన్ను తప్పించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించు. నీవు పొందవలసిన, నీవు భరించవలసిన నరకమనే అపాయానికి నీవు గురి కావలసి ఉండగా దేవుడు నీ మీదకి రావలసిన అపాయాన్ని ఆయనే భరించి, ఆ ప్రమాదాన్ని, ఆ ప్రమాదము ఉన్న స్థలములో ఆయనే వెళ్ళి నీ తరపున ఆ శిక్షను భరించి నీకు శిక్ష లేకుండా చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సైన్యాధిపతికి ఇచ్చిన భద్రత ఎన్నిసార్లు నీకు ఇచ్చాడు. త్రుటిలో ఎన్ని ప్రమాదాలు తప్పిపోయావు. నీకు, నీ పిల్లలకు త్రుటిలో క్షణమాత్రములో ఎన్ని ప్రమాదాలు తప్పించుకున్నావు. ఆయన కాపాడకపోతే ఇప్పటి వరకు నువ్వు ఉండేవాడవా? అట్లయితే కృతజ్ఞతగా ఏం చెల్లిస్తావు? పెదాలతో 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడమేనా? కృతజ్ఞతగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? కృతజ్ఞతగా నీ జీవితాన్ని సమర్పించుకో. ఇది న్యాయం. కృతజ్ఞత అంటే 2 మాటలు చెప్పి వెళ్ళడం కాదు. ప్రభువా, నీవే లేకపోతే, నీవు నా ఆశ్రయం కాకపోతే, ఆ రోజు సిలువలో నువ్వు రక్తము చిందించకపోతే నాకు నిరీక్షణ ఉండేది కాదు. ఆ నరక ప్రమాదమును తప్పించబడేవాడిని కాదు. భూమి మీద ఇంతవరకు నేను బ్రతికేవాడిని కాదు. ఇంతగా నీవు నాకు ఇచ్చిన సేఫ్టీ, సెక్యూరిటీ నేనేమి చెల్లించగలను? ప్రభువా, నన్ను నీకు సమర్పించుకుంటానని చెప్పగలవా? చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. నీ హృదయ సమర్పణ
ఆరాధన దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు మీ చిత్తానుసారముగా ఫలింపులోకి తీసుకొని రండి. ఎవరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించగలిగారో వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే అయ్యా. వేటగాని ఊరి నుండి నన్ను తప్పించావు. ఈ ప్రపంచములో కోట్ల మందిని తప్పించావు. సంఘములో అనేక మందిని నువ్వు తప్పించావు. లేకపోతే ఈ స్థితి మాకుండేది కాదు. నరకమనే అపాయము నుండి మమ్మల్ని తప్పించావు. సిలువలో నీ రక్తమును చిందించటం ద్వారా ప్రభువా, పాప రుణము చెల్లించటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం ద్వారా పాపమనే ప్రమాదము నుండి మీరు మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. ఈ లోకములో శత్రువు మా మీద వేసే ప్రతి అగ్ని బాణము నుండి తప్పించావు గనుకనే ఈరోజు మీ సన్నిధిలో మేము కనబడుతున్నామయ్యా. ఆ అగ్ని బాణాలకు మేము గురయ్యుంటే ఇప్పటి వరకు మేము ఉండేవాళ్ళం కాదు. క్షణక్షణము నీ భద్రత మాకు మీరు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ, ఇదంతా మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టే. ఆయన మా తరపున భరించిన శిక్ష, ఆయన మా తరపున పడిన పాట్లు, ఆయన మా తరపున మోసిన సిలువను బట్టే ఈ భద్రత, ఈ క్షేమం మాకున్నందుకు తండ్రి నీకు మా యొక్క హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్ అంటే సమాధానము అని అర్థము. నేటి ప్రపంచములో శాంతి సమాధానములు కరువై ఉన్నవి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సమాధాన అధిపతిగా ఈ లోకమునకు వచ్చి శిలువలో ప్రాణము అర్పించాడు. సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆ ప్రియ ప్రభునకు నీ హృదయము అర్పించినట్లయితే ఈ సమాధానము నీ పొందుతావు. షాలేము రాజాని ఈ పాట ద్వారా మన ప్రభువును ఆరాధించుకుందామా? షాలేము రాజా సమాధాన ప్రభువా, స్తుతింతును నీ ప్రేమన్, ఘనపరచెదను నీ కృపను. షాలేము రాజా సమాధాన ప్రభువా, స్తుతింతును నీ ప్రేమన్, ఘనపరచెదను నీ కృపను. షాలేము రాజా ఆశ్చర్యకరుడైన యేసు నాకు ఆలోచనగా తాయే. ఆశ్చర్యకరుడైన యేసు నాకు ఆలోచనగా తాయే. బలవంతుడైన నా ప్రభువు పరిశుద్ధతలో నన్ను నిలుపు. బలవంతుడైన నా ప్రభువు అనుదినము తన కృపలో నడుపు. పరిపూర్ణుడైన పరలోక తండ్రి, నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. పరిపూర్ణుడైన పరలోక తండ్రి, నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. షాలేము రాజా, షాలేము రాజా సమాధాన ప్రభువా, స్తుతింతును నీ ప్రేమన్, ఘనపరచెదను నీ కృపను. షాలేము రాజా
బ్రతిమాల నా చెంత చేరెను మితిలేని నీ దివ్య ప్రేమ ఇలా బ్రతిమాల నా చెంత చేరెను శృతి మిల్చిన నాదు పాపం కడిగెనుగా నీ సిల్వ రక్తం శృతి మిల్చిన నాదు పాపం కడిగెనుగా నీ సిల్వ రక్తం క్షమించినాడు నన్ను కన్నవాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు క్షమించినాడు నన్ను కన్నవాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు షాలేము రాజా. మరొకసారి దేవుని వాక్యములోనికి వెళదాము. మనము గత వారంలో 13వ అధ్యాయం ఆదికాండం మనం చూసాము. 13వ అధ్యాయం ఎలా ప్రారంభమైంది అనుకున్నామంటే అబ్రహాము 12వ అధ్యాయంలో జరిగించిన పొరపాట్లన్నీ తను గ్రహిస్తూ వాటిని ఒప్పుకుని తిరిగి దేవుని కృపచేత సమకూర్చబడడానికి గుర్తుగా 13వ అధ్యాయంలో ఒక బలిపీఠము కట్టబడిందని, ఆ బలిపీఠము సమకూర్పుకు గుర్తుగా ఉందని మనం చూసాం. కనుక దేవుడు సమకూర్చబడడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. రక్షించబడినటువంటి ప్రభువు బిడ్డల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. వారి జీవితాల్లో పొరపాట్లు జరిగినప్పటికీ కూడా సరిచేసుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు అనే పాఠం ఇందులో ఉంది. అయితే ఈ సమయంలోనే మనం ఇంకొక మాట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా పౌలు భక్తుడు అన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ విస్తరించును, కానీ కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు. పాపం విషయమై ఒకసారి చనిపోయిన మనము మరలా దానిలో ఎలాగూ జీవించుదుము అన్నాడు. అందుచేత ప్రియులారా, విశ్వాసులు రక్షించబడిన తర్వాత పొరపాట్లు చేస్తూ ఉంటారు, చేసినా కానీ దేవుడు అవకాశం ఇస్తాడు అనే దాన్ని ఆధారం చేసుకొని నువ్వు కొనసాగడం అనేది సరైన పద్ధతి కాదు. అది దేవునికి ఇష్టము లేదు. అలాగానగా చేస్తే నీవు దేవుని స్వరూపములోకి రావడం, మలచబడడం అనేది అసాధ్యమైన సంగతి. నువ్వు ఆత్మ సంబంధమైన కుంటితనంతోనే, ఒక మరగుజ్జుతనంతోనే అలాగే ఉండిపోతావు. అందుచేత అబ్రహాముకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తాడు కదా అని మనం పొరపాటులో కొనసాగకూడదు. ఈ పాఠం తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అబ్రహాము ఒక పెద్దరికాన్ని అక్కడ చూపించాడు. మనము బంధువులము, మనకు కలహం ఉండకూడదు. అయితే లోతు అబ్రహాము వేరయ్యే కోణంలో లోతుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రహాం. అక్కడ అతని పెద్దరికం బయలుపరచబడుతుందని మనం చూసాం. మొదట ఎన్నుకునేటువంటి పని ఎదుటివానికి ఇస్తే శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి నేను కోల్పోతానేమో అని అబ్రహాం అనుకోలేదు. కానీ ఒకవేళ శ్రేష్టమైన ఉత్తమమైన కోల్పోయినా పర్వాలేదు, కానీ కలహం అనేది ఉండకూడదు, పాపం అనేది ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. సమాధానం కొరకు, నెమ్మది కొరకు ఏ త్యాగమైనా చేసే మనసు అబ్రహాములో చూస్తూ ఉన్నాం. తర్వాత లోతు చేసినటువంటి పొరపాటు అక్కడ మనం చూసాం. కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూడగా అది ఏదేను తోట వలెను, యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలె ఉంది. ఐగుప్తు దేశము కాదు, వలె ఉంది. యెహోవా తోట కూడా కాదు, వలె ఉంది.
ఈ లోకము తృప్తిపరిచేదిగా, సంతృప్తిపరిచేదిగా, నెమ్మదిచ్చేదిగా, అక్కర తీర్చేదిగా, ఇక నువ్వు ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని అనిపించేదిగా ఉంటుంది, కానీ అది అబద్ధం. లోతు దానిని చూసే వెళ్ళాడు. గుడారము దాని దగ్గరే గుడారం వేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సొదొమ దగ్గర గుడారం వేశాడు. అది ఎంత పొరపాటు! సొదొమ మనుషులు దుష్టులు, పాపులు. నువ్వెక్కడ గుడారం వేస్తావో కొంతకాలానికి వాళ్ళ మధ్యలో కాపురం ఉండాల్సి వస్తుంది. అందులోకి వెళ్ళిపోతావు నీకు తెలియకుండా. కాబట్టి అసలు దగ్గరకు పోవడం ఎందుకు? దేని దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళితే నువ్వు నష్టపోతావో నీకు తెలిసినప్పుడు దాని దగ్గరకు వెళ్ళకుండా ఉండటం నీకు మంచిది కదా సహోదరుడా, సహోదరి. ఆ విషయంలో విశ్వాసులు చాలా పొరపాటు పడుతున్నారు, దెబ్బతింటున్నారు. ఇది నన్నేం చేయదు, ఇది నన్నేం చేయదు, ఇది నన్నేం చేయదు అని అనుకుని దగ్గరగా వెళుతున్నారు. వస్తువు దగ్గరకో, వ్యక్తి దగ్గరకో, ఆ వాతావరణం దగ్గరకో, ఎక్కడికో దగ్గరకు వెళుతున్నారు. దగ్గరకు వెళ్ళిన తర్వాత శత్రువైన సైతాన్ని నేను లాగుతూ ఉన్నాడు. అటువంటి విషయాన్ని కూడా గత వారంలో మనం చూసాం. తర్వాత లోతు అబ్రహామును విడిచిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించాడు అని మనం చూసాం. నువ్వు కూడా లోకం విడిచిపెట్టకుండా, లేక నిన్ను లోకం విడిచిపెట్టకుండా నిన్ను దేవుడు దీవించడు అనే విషయం గమనించాలి. 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం ఏం చూస్తున్నామంటే, ఒక యుద్ధం జరుగుతుంది అబ్రహాము జీవితంలో. ఏంటా యుద్ధం, ఇంకా ఏం జరిగింది, కొన్ని సంగతులు మనం చూద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, 12, 13 అధ్యాయాల్లో మీరు నేర్పించిన అనేక పాఠములను బట్టి మీకు వందనాలు. 14వ అధ్యాయం ధ్యానిస్తూ ఉండగా మీరు ఉద్దేశించిన ఆలోచనల ద్వారా మా జీవితాలను మీరే కట్టుమని, బాగు చేయమని, తప్పక నేర్చుకోదగిన పాఠములు నేర్చుకుని జీవితంలో అభ్యసించి మీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు నీ కనికరం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము జీవితం మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు గనక మనం చూస్తే, 4 రాజులు ఏలుతున్నటువంటి దినములలో వాళ్ళు సొదొమ గొమొర్రా రాజులతో యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందంటే, సొదొమ గొమొర్రాల మీద జయం పొంది వారి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు. మొత్తం 5 రాజులు యుద్ధం చేశారు. అది మొదటి 2 వచనాల్లో మనం స్పష్టంగా చూస్తాం. అయితే 10వ వచనం చూద్దాం, దయచేసి చూడండి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు, గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. అప్పుడు ఏం చేశాడు? మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రియాను అమోరీయుని ఏలేను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. గమనించదగిన మాట ఏమిటి అంటే, ఇక్కడ అబ్రహాము లోతును కాపాడడానికి పోరాడిన అనుభవములో ఉన్నాడు. లోతును కాపాడడానికి అతడు పోరాటాన్ని, యుద్ధాన్ని చేశాడు. బైబిల్ చరిత్రలో మొట్టమొదట యుద్ధం అనే మాట ఇక్కడే మనకు వినపడుతుంది. యుద్ధము పాత నిబంధనలో నిజంగానే వ్యక్తికి మధ్య యుద్ధం. కత్తులు, కటారులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో యుద్ధము శరీరానికి, ఆత్మకు మధ్య యుద్ధము. వాయుమండల సంబంధమైన దురాత్మలతో యుద్ధము, మనస్తత్వముతో యుద్ధము.
వ్యక్తిత్వాలతో యుద్ధము, శత్రువైన సైతానుతో యుద్ధం క్రొత్త నిబంధనలో. అప్పుడు కూడా శత్రువైన సైతానే, అది కనబడే శత్రువులు. ఇప్పుడు కనబడని శత్రువులతో యుద్ధం ఉంది. ఇది ఇప్పటికే జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము. అబ్రహాము జీవితంలో 14వ అధ్యాయంలో లోతును సంరక్షించే కోణంలో ఆ సందర్భంలో అతడు యుద్ధము చేయవలసి వచ్చింది. ఇందులో 2 పాఠాలు మనం చూస్తున్నాం. ఒకటి, తన బంధువు అయినటువంటి లోతును రక్షించటానికి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. హీ ఈజ్ విల్లింగ్ టు టేక్ రిస్క్, హీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ హిస్ బ్రదర్. తన కుమారుని లేక తన బంధువుని రక్షించటానికి ఆయన రిస్క్ తీసుకోవడానికి, శ్రమపడడానికి ఇష్టపడ్డాడు. నేర్చుకోదగిన పాఠం అది. ఎంత శ్రమైనా పడి, ఎంత పోరాటమైనా చేసి, ఎంత యుద్ధమైనా చేసి నీ బంధువులను రక్షించుకోవాలని, నీ స్నేహితులను రక్షించుకోవాలనే ఆశ ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా? చాలామంది చిన్న రిస్క్ తీసుకోక, చిన్న త్యాగం చెయ్యక బంధువులను పోగొట్టుకునేవాళ్ళు, ఇవ్వగలిగిన రక్షణ ఇవ్వలేని వాళ్ళు, ఇవ్వగలిగిన ప్రొటెక్షన్ ఇవ్వలేని వాళ్ళు, ఇవ్వగలిగిన సెక్యూరిటీ ఇవ్వగలిగుండి కూడా ఇవ్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సోమరితనము చేత, రిస్క్ తీసుకునే మనసు లేక, కొంత దూరం ప్రయాణం చేయలేక, కొంత డబ్బులు ఇవ్వలేక, ఒక మాట ఫోన్ చేయలేక, సొంత బంధువుల్ని స్నేహితుల్ని రక్షించగలిగుండి, కాపాడగలిగుండి, సామర్థ్యం ఉండి కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తన బంధువైన లోతును రక్షించే విషయంలో, శత్రువు చేతి నుండి కాపాడే విషయంలో రిస్క్ తీసుకున్నాడు. అట్లాంటి మనసు నీకుందా? ఒక స్థానం రాగానే వాళ్ళే మా ఇంటికి రావాలి, నేనేంది వాడింటికి పోయేది, వాళ్ళింటికి పోయేది అనుకుంటున్నా. ప్రమాదం వస్తుందని తెలుసు, రిస్క్ వస్తుందని తెలుసు, రక్షించే సామర్థ్యం నీకుంది, కానీ నువ్వు ఆ పని చేయట్లేదు. లోతును రక్షించటానికి యుద్ధమైనా చేయడానికి ఇష్టపడిన అబ్రహామును ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ తలంపు ఏంటి? యుద్ధం అనేది పాత నిబంధనలో శరీర రీతిగా ఉంది, క్రొత్త నిబంధనలో వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతో యుద్ధం. ఇది ఆగిపోయేది కాదు, ఇది చనిపోయేంత వరకు ఉంటుంది. ఇది నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే ఈ పోరాటం క్రొత్త నిబంధన ప్రకారంగా ఈ వాయుమండల సంబంధమైన దురాత్మలతో పోరాటంలో మనం గెలవాలి అంటే ప్రార్థనలో మనం పోరాడాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎపఫ్రా అనే వ్యక్తిని గురించి అపొస్తలుడైన పౌలు ఒక మాట వ్రాస్తాడు. మీరు సంపూర్ణులు అవ్వాలని, మీరు దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని, మీరు ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవారు కావాలని మీ కొరకు మానక ప్రార్థనలో పోరాడుతున్నాడు ఎపఫ్రా అని పౌలు ఎపఫ్రాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన పోరాటము ప్రార్థనలోనే. క్రొత్త నిబంధన ప్రకారం మనం పోరాటము వ్యక్తులతో కాదు, కత్తులు కటారులతో కాదు, సూటిపోటి మాటలతో కాదు, కత్తిపోటు వంటి మాటలతో కాదు, ప్రార్థనలో పోరాడి జయించాలి. అబ్రహాములో 14వ అధ్యాయంలో అబ్రహాములో మనం నేర్చుకునే 2 పాఠాలు, యుద్ధము దగ్గర నేర్చుకునే 2 పాఠాలు. ఒకటి, తన బంధువు కొరకు అతడు యుద్ధం చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. 2వ తలంపు ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం యుద్ధం ఆత్మకు, శరీరానికి, సాతానుకి, దేవుని బిడ్డలకు ఎప్పుడూ యుద్ధం తప్పదు. అయితే దేని ద్వారా జయించగలం? ప్రార్థనలో పోరాడడం వలన మాత్రమే. గొప్ప గొప్ప భక్తులందరూ ప్రార్థనలో పోరాడి జయించారు. పోరాడుతున్నావా? మనుషులతో పోరాడుతున్నావు, మనుషులతో పోట్లాడుతున్నావు, జ్ఞాన ప్రదర్శన చేస్తున్నావు, ఏంటో మాటలు మాట్లాడుతున్నావు, ఊహించుకొని మాట్లాడుతున్నావు, అయ్యుండొచ్చు అని ఊహించుకొని మాట్లాడుకొని నిన్ను, నీ మనసును పాడు చేసుకుంటున్నావు, ఇతరులను బాధ పెడుతూ ఉన్నావే కానీ అన్యం పుణ్యం దేవునికే తెలియాలి. మనం ఎందుకు ఇలా మాట్లాడడం, మనం ఎందుకు ఇలా పోరాడడం, మనం ఎందుకు ఇలా పోట్లాడడం దేవునికి తెలుసు కదా, దేవునికి అప్పగిద్దామని ప్రార్థనలో పోరాడదామని లేదు. కానీ
మనుషులతో పోట్లాడటానికి ఎన్ని గంటలైనా ఖర్చు పెడుతున్నావు, ఒక్క గంట ప్రార్థనలో పోరాడలేకపోతున్నావు. స్నేహితులారా, ప్లీజ్ మనస్సాక్షిని గుండె మీద చేసుకొని చెప్పు. మనుషులతో పోట్లాటకి గంటలు సమయం ఇస్తున్నావు, ప్రార్థనలో పోరాడడానికి ఎంత సమయం ఇస్తున్నావు? అబ్రహాము యుద్ధము చేసి తన బంధువైన లోతును రక్షించాడు. చక్కని మాట మనం చూస్తున్నాం. 14వ వచనం, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునెన మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది? తన తమ్ముడు చెరపట్టబడినని విని. ఈ రోజున అన్నదమ్ముల మధ్య ఆ ప్రేమ ఉందా? తమ్ముడు అన్నదమ్ముల మధ్య అంత ప్రేమ ఉందా? తమ్ముడు చెరపట్టబడినని విని, ఇబ్బందిలో ఉన్నాడని, ఇరుకులో ఉన్నాడని విని రిస్క్ తీసుకున్నాడు, పోరాటం చేశాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. బంధువైనా రక్త సంబంధి అయినా నీ ప్రేమ ఎలా ఉంది? ఆలోచించు ప్లీజ్. 3వ సంగతి ఏంటంటే ఇందులో మరొక మాట, 318 మంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర, అబ్రహాం దగ్గర. ఈ మాట 318 అనే మాట చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ముందేమో 30,000 మంది, 32,000 మంది ఉంటారు. మిద్యానీయుల్ని జయించడానికి గిద్యోనికి సైన్యం 32,000 మంది ఉంటారు. దేవుడు అన్నాడు 32,000 మంది వద్దన్నాడు. 10,000 మందిని తీసివేస్తే ఇంకా 22,000 మంది ఉన్నారు. 22,000 కూడా వద్దన్నాడు. ఒక చెరువు దగ్గరకో ఒక కోనేరు దగ్గరకో తీసుకుని వెళ్ళి ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, కుక్క గతికినట్టు ఎవరైతే గతికి నీళ్లు చేతులతో తీసుకొని తాగుతారో, కుక్క గతికినట్టు ఎవరైతే గతుకుతారో వారిని మిద్యానీయులను జయించటానికి నీకు సాధనంగా ఇస్తానని దేవుడు చెప్పాడు. వెళ్ళాడు. ఆ చెకింగ్లో 300 మంది గెలిచారు. 300 మంది కుక్క గతికినట్టు గతకగా వారిని సెలెక్ట్ చేసుకొని 32,000 కాదు, 22,000 కాదు, ఈ 300 మందితో నీకు మిద్యానీయుల మీద జయమిస్తాను అన్నాడు. 5 రాజులు ఎంతమంది జనం ఉండుంటారు? 5 రాజులు ఎంతమంది జనం ఉండుంటారు? ఎన్ని వందల మంది ఉండుంటారు, ఎన్ని వేల మంది ఉండుంటారు. కానీ ఉన్న సామర్థ్యతను దేవుడు ఆశీర్వదించి ఆ ఉన్న చిన్న సామర్థ్యతతో సొదొమ గొమొర్రాల రాజులను జయించి తిరిగి వచ్చి లోతును కాపాడాడు. దేవుని బిడ్డలారా, నీకున్న చిన్న సామర్థ్యము చిన్నదైనా దేవుడు వాడుకుంటే ఆ అద్భుతాలు చేస్తుంది. నమ్ము. సామర్థ్యము చిన్నదని భయపడనక్కర్లేదు. ఆ చిన్న దాంట్లో నుండి అద్భుతాలు చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, సామర్థ్యము చిన్నది, సంఖ్య పెద్దది. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, సామర్థ్యము చిన్నది, సంఖ్య పెద్దది, 5,000 సంఖ్య. దానిని విరిచాడు, దానిని వాడుకున్నాడు, 5,000 మందిని తృప్తిపరిచాడు. మిద్యానీయులు 1,000 మంది ఉన్నారు, 300 మందితో వారిని జయింపచేశాడు. గిద్యోనుతో చెప్పాడు. ఆ మాట ఇది మన గమనానికి వస్తే మంచిది. దేవుడు గమనానికి తీసుకొచ్చిన మాట. అప్పటికే 300 మంది 18 మంది అబ్రహాము దగ్గర అలవరచబడిన వారు ట్రైనీస్ ఉండగా వారితో 5 రాజులు సొదొమను జయించి వెళ్ళగా వారిని వెంటాడి వారిని జయించినటువంటి అనుభవం అబ్రహాములో ఉంది. నువ్వు కూడా జయిస్తావు. ఎప్పుడు? ఉన్న కొంచెమును దేవుని చేతిలో పెట్టినప్పుడు, ఉన్న కొంచెమును దేవునికి అప్పగించినప్పుడు, ఉన్న సామర్థ్యతను ఇది చాలదు అని అనుకోకుండా ఉన్న దానిని ఉపయోగించినప్పుడు దానితో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న వరమ,
చిన్న మాట, చిన్న ప్రార్థన నీకు దేవుడు ఏమిచ్చాడో, ఏ చిన్నది నీ దగ్గర ఉందో అది. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు పిరికోళ్ళని సోమరోళ్ళని వాడుకోడట. పిరికోళ్ళని సోమరోళ్ళని దేవుడు వాడుకోడట. దేవుని కొరకు ఏ త్యాగమైనా చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళని దేవుడు వాడుకోడు. అందుకే కుక్క గతికినట్లు అనే టెస్ట్ పెట్టాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్న గొప్ప సంగతులు వింటా ఉంటే ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం. ఆ తర్వాత మరొక తలంపు మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం, 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎప్పుడొచ్చాడు? 17వ వచనం చూడండి. అతడు కదుర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజును అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అని అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతం, ఆశ్చర్యం. ఈ మెల్కీసెదెకు అనేటువంటిది మాట అనుకోకుండా కనబడిన మాట. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎక్కడా లేడు ఆయన. మెల్కీసెదెకు ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుంది. ఇది ఎక్కడి నుండో ఊడిపడ్డట్టుగా ఉంది ఈ మాట. ఆ వ్యక్తి రావడం అట్లుందన్నమాట. సొదొమరాజు తిరిగి వచ్చాడు జయించినందువలన. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. ఇతడు షాలేము రాజు, ఇతడి పేరు మెల్కీసెదెకు. ఇతను పుట్టుపూర్వోత్తరాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయనకి పుట్టుపూర్వోత్తరాలు లేవని హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో, ఆ షాలేము రాజును మహోన్నతుడుగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. చూసారా? ఇతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేడివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అందుకే నేను ఈ మాట వాడాను. సొదొమరాజు తిరిగి వచ్చాడు ఒప్పుకుంటూ, ఓడిపోయి. రాగానే నెక్స్ట్ వచనంలో ఏముందంటే షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అని వ్రాయబడి ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా ఉంది. ఎవరి షాలేము రాజు? ఆయన లక్షణాలు ఏంటని, ఆయన పరిస్థితి ఏంటని చూస్తే తండ్రి లేడు ఆయనకి, తల్లి లేదు ఆయనకి, వంశావళి లేదు, జీవితకాలం అంతము ఆదియు అంతము లేని వాడు. అయితే ఈయన ఎవరిని పోలి ఉన్నాడంటే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరా దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. అంటే ఆదికాండములోనే 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆదికాండములోనే ప్రత్యక్షపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? అబ్రహాము రాజులను జయించి వస్తూ ఉండగా అతనిని ఆశీర్వదించడానికి వచ్చిన వాడు షాలేము రాజు. ఇన్ అదర్ వర్డ్స్, కొన్ని వేల సంవత్సరాలకు ముందే అబ్రహామును ఆశీర్వదించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాలకు ముందే అబ్రహామును ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు చేత ఆశీర్వదించబడిన గొప్ప భాగ్యం అబ్రహాం పొందుకున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్! అబ్రహాముకి ఎంత ఘనత దొరికిందో చూసారా? ఆ మెల్కీసెదెకు ఏం చేశాడు? ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలం మట్టుకు ఆదియు జీవితమునకు అంతమునైనను లేనివాడు ఇంకెవరు? ఆది అంతము లేనివాడు ప్రభువే కదా. ప్రియులారా, ఆది అంతము లేని వాడిని పోలినవాడు
దేవుని కుమారుని పోలినవాడు ఆ షాలేము రాజు. కాబట్టి ఆదియు అంతము, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, ఆల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు యేసుక్రీస్తు ఆది కాండములోనే ప్రత్యక్షపరచబడ్డాడు. అబ్రహాం ఎంత గొప్పవాడు! ఆ షాలేము రాజు చేత దీవించబడిన గొప్ప భాగ్యం అబ్రహాముకు దొరికింది. ఎందుకు దొరికింది? ఒక చక్కని మాట ఉంది. 15వ అధ్యాయంకి వస్తే అక్కడ ఒక చక్కని మాట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము పొందిన దీవెన ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. షాలేము రాజైన మెల్కీసెదెకు చేత దీవించబడే గొప్ప కృప అతడు పొందాడు. చూద్దాం కొన్ని మాటలు. తర్వాత ఈ షాలేము అంటే సమాధానము అని అర్థం. షాలేము అంటే సమాధానం, సమాధానమునకు రాజు, నీతికి రాజు. అంటే నీతికి జన్మస్థలము ప్రభువే. నీతి చేత రాజ్య పరిపాలన చేయగలిగిన వాడు ప్రభువే. అవినీతి లేకుండా, అక్రమము లేకుండా పాలన చేయగలిగిన వాడు ప్రభువే. నిజమైన సమాధానం, నిజమైన శాంతిని ఇవ్వగలిగిన వాడు ప్రభువే. యేసు ప్రభు ఒక్కడే సమాధానము, శాంతి ఇవ్వగలిగిన వాడు, ఇంకెవరు ఇవ్వలేరు. అందుకే ఆయనకి షాలేము రాజు అని పేరు పెట్టాడు. షాలేము అంటే యెరూషలేము అనే పదాన్ని షార్ట్కట్లో షాలేం అని రాశారు. అందుచేత షాలేం అంటే సమాధానం, పీస్, పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా సమాధానం. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి షాలేము రాజు? సమాధానమునకు రాజు, నీతికి రాజు. అటువంటి రాజు చేత దీవించబడిన అబ్రహామును మనం చూస్తున్నాం. తర్వాత ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షారసము తీసుకుని వచ్చాను అంటున్నాడు. ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక. అబ్రహాముతో చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడు సామాన్యుడు కాదు. భూమికిని ఆకాశమునకు నువ్వు సృష్టికర్త అయిన వాడు నిన్ను దీవిస్తున్నాడు అని గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం అబ్రహాం పొందుకున్నాడు. ఒక అద్భుతమైన సంగతి నేను ఫీల్ అయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే షాలేము రాజైన మన ప్రభువు చేత ఆశీర్వదించబడిన అబ్రహాము సంతానములో నుండి వచ్చిన యేసుక్రీస్తుకు మనం కుమారులం అవ్వడం వలన అబ్రహాముకు ఏ వాగ్దానం చేయబడిందో, అబ్రహాముతో ఏ నిబంధన చేయబడిందో ఆ నిబంధనకు, ఆ వాగ్దానానికి మనం కూడా అర్హులమయ్యాం. దేవునికి స్తోత్రం. నిబంధన జనులం మనం, నిబంధన జనులం. ఈ నిబంధన తెగిపోయేది కాదు. ఆ రోజు మాటలతో నిబంధన చేశాడు అబ్రహాముతో. ప్రియులారా, ఈరోజు క్రీస్తు తన రక్తముతో నిబంధన చేశాడు. ఈ నిబంధన కొట్టివేయబడేది కాదు. దేవునికి స్తోత్రం. షాలేము రాజైన యేసుక్రీస్తు చేత కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆశీర్వదించబడిన అబ్రహాము సంతానములో నుండి వచ్చిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు కొట్టివేయబడని, తీసివేయబడని నిబంధనకు నీవు పాత్రుడవు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుని బిడలారా, 21, 22, 23 వచనాల్లో మరొక తలంపు. సొదొమరాజు అన్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం అన్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయ్యున్న సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. సొదొమరాజు తన ఓటమిని ఒప్పుకొని వచ్చి ఏమంటున్నాడంటే, ప్రజలను నాకివ్వు, బహుమానాలు నువ్వు తీసుకో అన్నాడు. మనుషులను నాకివ్వు, ఆస్తిని నువ్వే తీసుకోమని చెబితే అబ్రహాం ఏమన్నాడు? నేనే అబ్రహామును ధనవంతుని చేసేతని
అని నువ్వు చెప్పకుండానట్లు, అబ్రహామును నేనే ధనవంతుని చేసి తిని అని నువ్వు చెప్పకుండా ఉండునట్లు. నువ్వు చేయలేవు కూడా. ధనవంతుల్ని చేయడం, పేదవాళ్ళని చేయడం అది దేవుని చేతిలో ఉంది. ఒకవేళ నువ్వు అబ్రహామును నేనే ధనవంతుని చేస్తానని నువ్వు అతిశయిస్తావేమో. ఆ మహిమ ఘనత నీకు చెందడానికి వీలు లేదు. నీవు నా చేతిలో మా చేతిలో ఓడిపోయినవాడు. ఓడిపోయిన నీ ఆస్తి నాకు అవసరం లేదు అన్నట్లుగా బహురోషము గలవాడై అబ్రహాం అంటున్నాడు. ఏమన్నాడు? ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకొనను అన్నాడు. ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు ఏదైనా కొంచెం ఛాన్స్ వస్తే అబద్ధాలు చెప్పైనా, అక్రమం చేసైనా, వేరే వాళ్ళు ఏమైనా తీసుకోమని అనవలసిన అవసరం లేదు. ఛాన్స్ వస్తే చాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున. అబ్రహాము నీతి ఏంటో తెలుసా? అబ్రహాము రోషం ఏంటో తెలుసా? దేవుని వలన నేను ధనవంతుడయ్యాను, నాకు జయమిచ్చింది దేవుడు, నన్ను కాపాడేది దేవుడు. ఒకవేళ నేను ధనవంతుడని చెప్పుకుంటే ఆయన వలన అయ్యానని చెప్పుకోవాలి. కానీ నీ డబ్బులు తీసుకొని, నీ భిక్ష నేను తీసుకొని నేను ధనవంతుడని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. దరిద్రునైనా ధనవంతుడైనా అది నా దేవుని వలనే అయ్యిందని చెప్పుకోవడం నాకు గర్వం. అది నాకు కావాలి. ఒక సుధమ రాజు, ఒక అన్య రాజు, ఏ దేశంలో దుష్టులు పాపులుగా ఉన్నారో, విచక్షణ రహితంగా ఏ దేశంలో పాపము జరుగుతుందో ఆ దేశానికి రాజైన వాడు నన్ను ధనవంతుని చేయడం ఏంటి? ఒక అన్యుని డబ్బు చేత, ఒక అన్యుని సంపద చేత, ఒక అన్యుని సౌకర్యవంతమైన సంగతుల చేత నేను గొప్పవాడిని అవడం ఏంటి? నో, ఇచ్చే ఛాన్స్ ఇచ్చే పనే లేదు. మై లార్డ్, మై గాడ్, బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ. నేనేమయ్యున్నానో అది ఆయన కృప వలనే అయ్యున్నాను అని చెప్పాలి. క్రైస్తవుడా, విశ్వాసి, నీకు ఆ రోషం ఉందా? నీకు ఆ రోషం ఉందా? ఎన్ని అబద్ధాలు చెప్పైనా నీవు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావు. అటువంటి నీవు ఎన్ని అబద్ధాలు చెప్పైనా, ఎన్ని తప్పుడు రాతలు రాసైనా సంపాదన పిచ్చి పట్టింది కొంతమందికి. ఈరోజు క్రైస్తవులకి, ప్రపంచమంతా అలాగే ఉంది, పిచ్చి పట్టింది. ఇక తీసుకో అని అంటే ఇంకా ఆ విషయం ఎందుకు ఆలస్యం చేస్తారు? రాని దాని కొరకే అబద్ధాలు చెప్పి అక్రమం చేసే నీవు ఏదైనా తీసుకోండి అని ఎవరైనా అంటే తీసుకోకుండా ఎందుకుంటావు? ఈయన ఏమంటున్నాడంటే వెల చెల్లించకుండా నేను తీసుకోను అన్నాడు. వెల చెల్లించకుండా తీసుకోనని దావీదు ఒక చోట అన్నాడు. అలాగే అబ్రహాము కూడా తన భార్యకు సమాధి స్థలానికి కూడా వెల చెల్లించి సమాధి స్థలాన్ని తీసుకున్నాడు. కాబట్టి బైబిల్లో భక్తులు చాలామంది వెల చెల్లించకుండా ఏం తీసుకోలేదు. ఇక్కడ రోషం ఏంటంటే అబ్రహాముకి, అసలు నీ వలన నేను ధనవంతుడవడం ఏంటి? అసలు దరిద్రుడైనా ధనవంతుడైనా నా దేవుని వలన అవ్వాల్సిందే. ఏదైనా స్థితి ఆయన వలన కలగవలసిందే. నీ వలన గ్లోరీ నీకు రావడానికి వీలు లేదు. ఎవరో ఒక రాజకీయ నాయకుడి వలన, ఎవరో ఒక గొప్ప వ్యక్తి వలన నేను ఇలా అయ్యానని చెప్పుకోవడం ఏంటి? నా దేవుని వలనే నేను ఇది అయ్యాను. రాజకీయ నాయకులైనా ఏమైనా అది దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు చేస్తే జరిగిన పనే కానీ అది ఎవరి గొప్పతనం కాదు అని దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా అబ్రహామును మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రోషం ఉందా? నీకు మాట నేను చదువుకుంటుంటే చాలా ఆశ్చర్యపోయాను. నేనే అబ్రహామును ధనవంతుని చేసి నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా వాటిలో ఏదైనా తీసుకునని ప్రమాణము నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను, జాగ్రత్త అన్నాడు. అటువంటి రోషం, నీ దేవునికి మహిమ రావాలి. నేను చచ్చినా పర్వాలేదు, దరిద్రునైనా పర్వాలేదు, భోజనానికి లేకపోయినా పర్వాలేదు, ఇబ్బందులైనా పర్వాలేదు, నా దేవునికి మహిమ రావాలి. నూలు పోగైనా నేను తీసుకొని ఇతరుల సొమ్ము, నూలు పోగు తీసుకోను ఇతరుల సొమ్ము, పొరుగువాని దేని నేను ఆశించను.
అనే మనసు, నీతి నీకుందా? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? ఎప్పుడు అబద్ధాలు రాసి అబద్ధాలు చెప్పి. నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది వృద్ధాప్య పెన్షన్ కొరకు వయసు ఎక్కువ వేయించుకునే వాళ్ళు, తగ్గించుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ సంగతులు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తీరా ఏం జరిగేదంటే ఈ వృద్ధాప్య పెన్షన్ కొరకు డేట్లు మార్చుకోనో, వయసు తగ్గించుకోనో, వెచ్చించుకోనో వేసి గవర్నమెంట్ను కూడా మోసం చేద్దాం అనుకునే ఆ జాతి కూడా ఉంది కదా. మామూలుగా సగం డబ్బు వాళ్ళకే పోతుంది, ఒరిజినల్ పీపుల్కి పోదు. ఒరిజినల్ పీపుల్కి కాదు. క్రైస్తవులని పేరు పెట్టుకొని, విశ్వాసులని పేరు పెట్టుకొని ఆరాధనలు చేస్తా, రేకులు పగిలిందాక ప్రార్థనలు చేస్తా, అబద్ధాలు రాయించి అబద్ధము చెప్పించి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఆ పెన్షన్ రాకముందే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్లు రాకముందే చచ్చిపోయారు. ఇంకా ఎన్నో రకాల నష్టాలు వాళ్ళు పొందారు. అయినా భయం లేదు మనుషులకి, అయినా దేవుడంటే భయం లేదు. అరే దేవుని సెలవు లేకుండా నేనేం చెయ్యలేను అనే ఇంకిత జ్ఞానం కూడా విశ్వాసులు కోల్పోయి బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్న విశ్వాసిగా రోషము కలిగి నా దేవుడిస్తే తింటా లేకపోతే చస్తా అని అనుకోలేకపోతున్నావు. నువ్వు ఎవరితోనో పోల్చుకొని లోకములో ఉన్నటువంటి దేనినైనా తినటానికి, ఏ పనైనా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అది నీకు ప్రమాదం, అది నీకు ఆశీర్వాదం కాదు. నీకు తృప్తి రాదు, నువ్వు ఎదగవు, నీకు ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం ఉండదు. అబ్రహాము వంటి రోషం నేర్చుకో, అబ్రహాము వంటి పౌరుషంలోనికి రా. నూలు పోగైనను నాకు వద్దు, దరిద్రుడిగైనా చచ్చిపోతాను కానీ, ధనవంతుడు కాకపోయినా పర్వాలేదు కానీ, నా పిల్లలు పస్తున్నా పర్వాలేదు కానీ, నీది అనవసరంగా నూలు పోగైనా నాకు అవసరం లేదు. అటువంటి రోషానికి ఎప్పుడు వస్తావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు? నీతి ఎవరైనా చూడగలుగుతున్నారా? నీ రాతల్లో, నీ మాటల్లో నీతి ఎవరైనా చూడగలుగుతున్నారా? ఎందుకంత ధైర్యం చేస్తున్నావు తప్పు చేయడానికి? ఎందుకంత ధైర్యంగా ఉన్నావు తప్పు చేయడానికి? ప్రభు బలలో చేయి వేయబోతున్న నువ్వు సరిగా పరిశీలించుకొని, దేవునికి మహిమ రావాలి. నేను దరిద్రుడైనా పర్వాలేదు, ధనవంతుడిని కాపోయినా పర్వాలేదు, నాకు అన్యుల సొమ్ము నాకు వద్దు, లోకుల సొమ్ము ఐగుప్తుది నాకు వద్దు అని నువ్వు అనగలవా? అనగలిగితే నీవు గొప్పదానివి అవుతావు, గొప్పవాడివి అవుతావు. ప్రజల్లో గొప్ప సాక్ష్యం ఉంటుంది, మంచి సాక్ష్యం ఉంటుంది. దరిద్రుడుగా మంచి సాక్ష్యము కలిగి చనిపోతే మంచిది. ధనవంతుడయ్యుండి ఎందుకు ఈ బ్రతకడం అనిపించుకొని చనిపోవడం మంచిది కాదు. దరిద్రుడు అయినా మంచి సాక్ష్యము కలిగి చనిపోవడం మంచిది. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో 14వ అధ్యాయంలో ఒకవేళ ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటే, ఇది మీరు చూస్తున్నటువంటి ఆన్లైన్లో మీ యూట్యూబ్లో ఇది ఒకవేళ రికార్డ్ అయి ఉంటే మీరు దాన్ని వినండి, మీరు ఇంకా ధ్యానించండి. అబ్రహాము అద్భుతమైన జీవితం, షాలేము రాజైన యేసుక్రీస్తు చేత కొన్ని వేల సంవత్సరాలకు ముందే దీవించబడిన గొప్ప భాగ్యం పొందినవాడు అబ్రహాం. తన బంధువైన తన తమ్ముడైన లోతును గురించి రిస్క్ తీసుకున్న అబ్రహాం, శ్రద్ధ తీసుకున్న అబ్రహాం. నాకెందుకు అనుకోలేదు. ఈ రోజున లోకుల మీద ఉన్న ప్రేమ సొంత బంధువుల మీద ఉండదు. లోకుల మీద చాలా ప్రేమ చూపిస్తారు కొంతమంది, అదేంటో అసలు మనకు అర్థమే కాదు. పరాయి వాళ్ళ మీద ఉన్న ప్రేమ బంధువుల మీద ఉండదు, సొంత వాళ్ళ మీద ఉండదు. అదేమో జబ్బు, విచిత్రమైన జబ్బు కొంతమందికి. సొంత వాళ్ళని పలకరించరు, అసలు మాట్లాడరు, బయట వాళ్ళతో ఘోరమైనటువంటి ఎన్నో బ్రహ్మాండమైన సంగతులు మాట్లాడుతూ ఉంటారు. అబ్రహాములో నీతి నేర్చుకో. నా తమ్ముడు నా అన్న, నా తమ్ముడు నా అన్న. ఉందా నీకు ఆ రిలేషను? ఉందా బాధ? ఆ ప్రేమ ఉందా నీకు? పరిశీలించుకో, ప్రభువుకు అప్పగించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, విశేషముగా తన సొంత ఇంటి వారిని గురించి ఆలోచించమని తిమోతికి పౌలు రాస్తూ చెప్పాడు. కాబట్టి బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత పోరాటము చేశాడు. ఆ తర్వాత
ఒక మాట మీరు తర్వాత చదవండి. 10వ వంతు అబ్రహాం ఇచ్చాడు, దశమ భాగము ఇచ్చాడు. కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం కాదు, వర్ధిల్లిన కొలది మనం దేవునికి ఇవ్వాలి. ఆ విషయం ప్రభు చిత్తమైతే మనం తర్వాత మాట్లాడుకుంటాం. అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే అలాగ దీవించినందుకు 10వ వంతు అన్నిట్లో దేవునికి ఇచ్చినవాడుగా, షాలేము రాజుకి ఇచ్చినవాడుగా చూస్తున్నావు. నువ్వు ఇస్తున్నావా? ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? నువ్వు నీ హృదయాన్ని ముందిస్తే నువ్వు ఏమైనా ఇవ్వగలవు. హృదయాన్ని సమర్పించు. దేవుని కొరకు రోషము కలిగిన అబ్రహాములాగా బ్రతుకు. సమాజంలో సంచరిస్తున్నప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు నేను చెయ్యను, నేను రాయను, నేను చెప్పను అని చెప్పు. నాకు అనవసరంగా అన్యాయంగా నీది నాకొద్దు, మీది నాకొద్దు అని చెప్పు. నీతిని ప్రకటించే ఛాన్స్ నీకు వచ్చినప్పుడు ఆ నీతిని ప్రదర్శించి దేవునికి మహిమ తీసుకొనిరా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశీలించుకో, ప్రార్థన చేసుకో. మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో, ఒక సమర్పణతో బలలో చేయి. దేవుడు నిన్ను దీవించును కాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు మీ చిత్తానుసారముగా ఫలింపులోకి తీసుకొని రండి. ఆశీర్వదించండి ప్రభువా. వినబడిన ప్రతి మాటను మీరు దీవించండి. వ్యర్థం కాకుండా చేయండి. నిజంగా పరిశీలించుకొని, పరీక్షించుకొని ప్రభువా, నీ కనికరం వారి మీద ఉండగా నిజమైన పరిశీలనతో, నిజమైన ఒప్పుగోలుతో, సమర్పణతో ముందున్న జీవితంలోకి సాగడానికి సహాయం చేయమని, నీతి కొరకు నిలబడడం, నీతి కొరకు మాట్లాడే వచ్చే ఏ ఒక్క ఛాన్సును పోగొట్టుకోకుండా, నేను తీసుకోను, ఇది నాకు వద్దు, నేను రాజీ పడనని అబ్రహాము వంటి రోషము కలిగిన నిజమైన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా సంఘస్థులు బ్రతకడానికి నీ కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, వాక్య ప్రకారంగా పరిశీలించుకొని ప్రభు బలలో చేయి వేయాలనుకున్నవారు మీరు వచ్చి ప్రభు బలలో చేయి వేయవచ్చు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించగా, ఒప్పించగా, నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టే మనసు, చక్క చేసుకుని సరిచేసుకునే మనసు నీకు కలుగుతుండగా దానిని కఠినపరచుకోకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకొని సిద్ధపడి ప్రభు బలలో చేయి వేయడానికి రండి. అలాగున దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. పరిశుద్ధుడవును జీవము గల తండ్రి, ఈ మాటలు మీ చిత్తానుసారముగా ఫలింపులకు తీసుకొని రమ్మని, వ్యర్థం కాకుండా చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ చేరిన మన ఎల్లరకు, మరి ముఖ్యముగా ఆయన వాక్యమునకు విధేయులు కలిగి అబ్రహాము వంటి పౌరుషము, విశ్వాసము, ప్రేమలు కలిగి బ్రతకడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తికి ఇది మొదలు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.